భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా వృద్ధి చెందడానికి వేగంగా అడుగులు వేస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వివిధ రంగాలలో అనూహ్య ప్రగతిని కనబరుస్తుందని, ఫలితంగా ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో వైద్య రంగం విస్తరణకు చర్యలు చేపట్టారని ప్రశంసించారు. విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది వేడుకలు నిన్న నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాలలో చదివిన వైద్యుల్లో 12 మందికి పద్మ పురస్కారాలు లభించడం కళాశాల గొప్పదనాన్ని చాటి చెబుతోందన్నారు. విశాఖ కేంద్రంగా ఉన్న ఏపీ మెడెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో ముందంజలో ఉందని తెలియజేశారు. ఆర్థిక ప్రగతిలో విశాఖ కీలక భూమిక పోషిస్తోందని, అందుకే సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తారనడంలో సందేహం లేదన్నారు. అంతకుముందు ఆంధ్ర వైద్య కళాశాలకు వెళ్లిన ఉపరాష్ట్రపతి శతాబ్ది ఉత్సవాల పైలాన్ను ఆవిష్కరించి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పరిశోధనలు మరింత పెరగాలన్నారు. ఏటా దేశం నుంచి 25,000 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఏఎంసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. మంత్రులు విడుదల రజని, గుడివాడ అమర్నాథ్, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, విశాఖ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాములు తదితరులు పాల్గొన్నారు. Its pristine source, soft golden sands and gently rolling waves are mesmerizing, captivating and unforgettable experience. I was exposed to such an experience today. Besides bountiful blessings of nature, Vizag has AP MedTech Zone, one of its kind in the world, home to more than 300 medical companies. This speaks volumes about its potential. A great need of our times, high-tech medical equipment. And I have no doubt this place is eminently suited to cater to high-tech med equipment. There will be full exploitation on this front so that our Bharat emerges as supply to the world of high-tech med equipment which we now by and large import. It is a challenge with the city. Its professionals are well equipped to take and deliver. వైసీపీలో అధికారం కొంతమంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బీసీ మంత్రులమైనా మాకు వ్యక్తిత్వం లేదా, ఆత్మాభిమానం లేదని ప్రతిపక్షాలు చెప్పదలుచుకున్నాయా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా, ఆత్మాభిమానంతో మంత్రులుగా మా విధులను నిర్వర్తిస్తూ ఉన్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు వేసుకున్న ముసుగులు తీసివేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీలో అధికారం కొంతమంది చేతుల్లోనే ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా భీమిల్లో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ఆయన మాట్లాడారు. వైసీపీలో బీసీపీ మంత్రులమైన తమకు వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు హయాంలో బీసీ మంత్రులుగా చేసిన వారికంటే గౌరవంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది నైతిక రాజకీయమా అని ప్రశ్నించారు. ఏపీ అప్పులపై స్పందించిన ఆయన పరిమితికి మించి చేయడం లేదని తెలియజేశారు. పరిమితులు దాటితే కేంద్ర ప్రభుత్వమే అప్పునకు నో చెబుతోందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నిందితుడని బొత్స వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రజల ముందుకు వచ్చామని బొత్స పేర్కొన్నారు. ఎన్ని ఆహ్వానాలు చేసినప్పటికీ ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల అవన్నిటిని కూడా సామాన్య ప్రజానీకానికి అందించి వాళ్ళ తాలూకా జీవన తాలూకా అవసరాలను తీర్చి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన వైనాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా విధానం. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానం, ఆయన తాలూకా అభిమతం, ఆయన తాలూకా లక్షణం. ఇచ్చిన మాట నెరవేర్చడం అనేది ఆయన తాలూకా పుట్టుకతోనే వచ్చిన ఆయనకి ఉన్న అలవాటు, నైజం.
కాబట్టి ఇవన్నిటి కూడా ఈ ప్రజలకు ఎత్తి చెప్పడానికి ఇవాళ ఈ బస్సు యాత్ర తాలూకా ముఖ్య ఉద్దేశమని మనం చేస్తున్నాం. దయచేసి ఇక్కడ మీ ద్వారా ఈ జిల్లా ప్రజానీకాన్ని జిల్లా ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం చూసాం. ఏ విధంగా అంతకుమున్న పాలకులు ఏ విధంగా జిల్లాని అసెస్ చేస్తారో మనం చూసాం. ఈ నియోజకవర్గాలు ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తామో ఈ వచ్చిన 400 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆ లేఖలో 2021-22లో కాగిచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహించారు. వైఎస్ జగన్ పాలనలో 3 ఏళ్లలోనే 3.25 లక్షల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల ఆందోళనను వెల్లడించారు. అధికారంలోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్లలో చేసిన అప్పు, స్థూల ఉత్పత్తి నిష్పత్తుల వివరాలపై యనమల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో 1.39 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆందోళన చెందరని, జగన్ వచ్చాక గత 3 ఏళ్లలో 3.25 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 97 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపాయని కాగ్ చెప్పిందన్నారు. 67 సంస్థలు లెక్కలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న యనమల ఈ సెప్టెంబర్ నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు ఎంతో చెప్పాలని కోరారు. ఉద్యోగస్తులు, గుత్తేదారులు, విద్యుత్ సంస్థల బకాయిలు చెప్పాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చు లెక్కలు అందించాలని లేఖలో యనమల పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిపై వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆయనను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీతో కలిసి మీడియాతో మాట్లాడారు. మద్యం వ్యాపారం గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి వివరాలు కేంద్రం వద్ద ఉన్నాయని, ఇందులో ఉన్నవారంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వీటన్నిటికీ కర్త, కర్మ, క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అందరినీ తిట్టించి, అందరి దగ్గర విమర్శించి, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే వెనక్కి తీసుకొని చెంపలేసుకొని పురంధేశ్వరి గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ విజయసాయిరెడ్డి నీకు హెచ్చరిస్తున్నావు, నువ్వు ఎక్కడ పోయినా సరే నిన్ను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విజయసాయిరెడ్డిని హెచ్చరిస్తూ ఉంది. రాబో రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మామూలు జైల్లో ఉంటే పరివర్తన వస్తుంది అంటారు, కానీ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ పరివర్తన రాళ్ళ. జైల్లో ఉండి బెయిల్ మీద బయట వచ్చిన వ్యక్తి ఇలా దీనికన్నా నీచంగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి ప్రజలు చేదరించుకుంటున్నారు. ఈరోజు రాసి పెట్టుకోండి, రాబో రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్లో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే ఇకపై పాస్పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. విజయవాడలో ఆఫీస్ ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయన్నారు. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్లో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు. దీనిపై రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష మాట్లాడుతూ, రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి రోజుకు 2000 అప్లికేషన్స్ వస్తున్నాయని, కోవిడ్ తర్వాత పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. అక్టోబర్ నెల వరకు 3 లక్షల పాస్పోర్టులు జారీ చేశామని వెల్లడించారు. పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే ఇకపై పాస్పోర్టు ప్రింటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. విజయవాడలో ఆఫీస్ ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో 2-3 నెలల్లోనే రీజనల్ పాస్పోర్టు కార్యాలయం ప్రారంభిస్తామని, గతం కంటే ప్రస్తుతం పాస్పోర్టు సేవలు సులభతరం చేశామని వెల్లడించారు. తక్కువ సమయంలోనే పాస్పోర్టులు అందజేస్తున్నామని అన్నారు. ఎవరు ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మొద్దని, వారిని నమ్మి మోసపోవద్దు అని హెచ్చరించారు.
to provide faster service delivery, ట్రాన్స్పరెన్సీ, యాక్సెసిబిలిటీ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీనెస్. అంటే ప్రజల కోసం మనం చేసే కార్యక్రమాలకి ఇవాళ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మనం చేస్తున్నాము మన అందరు అఫీషియల్స్తో. వీఆర్ హ్యావింగ్ ఇన్ కోఆర్డినేషన్ మీటింగ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ వీఆర్ ప్రాసెసింగ్ అరౌండ్ 2000 అప్లికెంట్స్ పర్ డే ఎంటైర్ విజయవాడను రాయలసీమ రీజియన్. So, although we have 2 regional passport offices, one in Vizag and one in Vijayawada, which has been silently working, ippudu we will have a dedicated office. The reason we are meeting you is we will have a dedicated office for regional passport office in Vijayawada, where we will have the entire functions of passport printing, dispatch, grievances. People can travel to Vijayawada to sort out their issues. సో ఈ సందర్భంగా ఈ ఒక ప్రెమైసెస్ని మనము గవర్నర్పేట రోడ్ మీద ఎక్కడైతే ఏజీ ఆఫీస్ ఉందో అదే బిల్డింగ్లో ఉన్న ఒక ఫ్లోర్ని మనకి మినిస్ట్రీ అఫీషియల్గా శాంక్షన్ వచ్చింది. సో హోప్ఫుల్లీ మనకి ఎర్లీ 2024 జనవరి ఫిబ్రవరి ఫస్ట్ క్వార్టర్లో మనం ఈ ప్రెమిసెస్ని స్టార్ట్ చేయడం అనేది ఒక గుడ్ న్యూస్గా ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. వైసీపీ ప్రభుత్వం కూతలు కోతల వాతల ప్రభుత్వమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కరెంట్ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు కరెంటు బిల్లులు వాతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కరెంటు ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానిది ఒకవైపు కరెంటు కోతలు, మరొక వైపు కరెంటు బిల్లుల వాతలు అన్నారు. ఈ 4.5 ఏళ్లలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదనపు భారం దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అసలు కంటే కొసరు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. బాదుడు రెడ్డిగా జగన్ రెడ్డి తన పేరు మార్చుకుంటే సరిపోతుందని సెటైర్లు వేశారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు రివర్స్ షాక్ ఇవ్వక తప్పదని తులసిరెడ్డి దెప్పిపొడిచారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆగమశాస్త్ర ప్రకారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయాన్ని శనివారం సాయంత్రం ఆలయ అధికారులు మూసివేశారు. అమ్మవారికి పంచహారతులు నిలిపివేసి కవాట బంధనం చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆలయం శుద్ధి చేసి సంప్రోక్షణ అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర దేవస్థానం నిన్న రాత్రి మూసివేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మవారి ప్రధాన ఆలయం, ఇతర ఉపాలయాలను కవాటబంధనం చేశారు. అమ్మవారికి పంచహారతులను నిలిపివేసి అర్చకులు కవాటబంధనం చేశారు. గ్రహణకాలం అనంతరం నేటి ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయం, ఉప ఆలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నాపనాభిషేకములు నిర్వహించిన అనంతరం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ రోజు ఉదయం నిర్వహించే ఆర్జిత సేవలలో సుప్రభాతం వస్త్రం సేవ నిలుపుదల చేశామని, ఉదయం 9 గంటల తర్వాత జరిగే అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించామని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తులు సోమవారం నుంచి విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 4 జడ్జిల రాకతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఆదేశాల మేరకు రిజిస్టర్ రోస్టర్లో మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు సోమవారం నుంచి విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 4 జడ్జిల రాకతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రిజిస్టర్ రోస్టర్లో మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని బెయిల్ పిటిషన్లు, 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన కేసులను విచారించే బాధ్యతను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ టి మల్లికార్జునరావు వద్ద సోమవారం విచారణ జాబితాలో వచ్చాయి. జస్టిస్ బిఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఎఫ్ఐఆర్ లేదా ఛార్జిషీట్ల క్వాష్ పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. హైకోర్టు జడ్జిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నూనెపల్లి హరినాథ్కు సింగిల్ బెంచ్ కేటాయించారు. తాజా జడ్జిలు మరో 3 సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవి శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్లో పాల్గొని కేసులను విచారిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.